సో మీకు ఇందాక ఎంట్రన్స్ చూపించా కదా, ఆ ఎంట్రన్స్ నుంచి ఇటు వస్తే ఇక్కడే M&M స్టోర్ ఉంది. ఇటు M&M's, ఇటు సైడ్ లెగో. ఇది లెగో స్టోర్, ఇది M&M స్టోర్. రెండు ఆపోజిట్లో ఉంటాయి. ఫస్ట్ M&Mస్కి వెళ్దాం. హలో, ఈ జమ్స్ అనమాట, వేరే కంపెనీ అంతే M&M's. అది పోసుకోవడానికి మళ్ళీ ఇది ఒకటి కొనుక్కోవాలి, అది బెటర్. ఇది 25 pounds అంటే ఇది. ఇలా నుంచొని వీటి దగ్గర పిక్చర్స్ తీసుకోవచ్చు. వాళ్ళ టీషర్ట్స్ ఇంకా అన్నీ, చిన్న చిన్న కప్స్. ఈ చిన్న కప్ 8 pounds అంట. వీళ్ళని మళ్ళీ చూద్దాం, ఆగండి. M&M's హిస్టరీ ఉంది ఇక్కడ. ఎప్పుడెప్పుడు ఏదేది ఫ్లేవర్ వచ్చింది, ఏ కలర్ వచ్చింది అని. ఇందాక పైకి వెళ్ళా కదా, ఇప్పుడు కిందకి వెళ్దాము. చూడండి, ఇదొక ఫ్లోర్, మళ్ళీ దాని కింద ఇంకో ఫ్లోర్. ఇంత పెద్ద స్టోర్. ఇంకా కంటైనర్స్, ఇలా ఫుల్ ఇలా పెట్టేసి ఉంటాయి అన్నమాట. జస్ట్ ఇది లాగితే పడతాయి. ఫ్లేవర్స్ ఉంటాయి ఇందులో. మిల్క్, పీనట్, ఇంకా ఊరికే మిక్స్డ్ కలర్స్. 4 pounds అంట, 100 grams. అండ్ ఇలా కప్స్లో కూడా కొనుక్కోవచ్చు. కప్పు బట్టి ప్రైస్ ఉంటుంది. చిన్నది 14.99, 15 pounds. మీడియంది 19, పెద్దది అయితే 23 pounds ఉన్నాయి. మొత్తం అదే అన్నమాట. ఇంకా క్రిస్పీ, అక్కడ సాల్టెడ్ క్యారమెల్ ఉంది. అట్లా జస్ట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇంకో ఫ్లోర్ ఉంది కదా, కిందకి వెళ్దాం. ఇంకా ఇక్కడేమో ప్లేట్స్ అండ్ బౌల్స్ కూడా అమ్ముతున్నారు. ప్లాస్టిక్ ఏవి, ఎంత ప్లాస్టిక్కి 8 pounds అంట గిన్నె.
క్లిప్స్, ఏప్రన్, అంతే. మళ్ళీ పైన ఉన్నవే మొత్తం మళ్ళీ కింద ఉన్నాయి అంతే, డిఫరెంట్గా ఏం లేదు. జస్ట్ ఇది ఒక్కటి తప్పితే టెలిఫోన్ బూత్, M&M టెలిఫోన్ బూత్ పెట్టేశారు, లండన్ది ఫేమస్ టెలిఫోన్ బూత్. అండ్ మళ్ళీ క్రిస్మస్ స్పెషల్ క్రిస్మస్ M&Ms. అయిపోయింది, అందులో నుంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు లెగోలోకి వెళ్తున్నాను. బిగ్ బెన్ని పెట్టారు ఇక్కడ లెగో పీసెస్తో. ఇది మొత్తం కూడా లెగోస్ తోటే చూడండి. Rafał. పక్కనే ఇలా కూర్చోడానికి సిట్టింగ్ ఏరియా ఉంది మనకి. ఇది యాక్చువల్లీ వచ్చేసి లెస్టర్ స్క్వేర్ అంటారు. అన్నీ పక్క పక్కనే ఉంటాయి, నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు. అసలు హ్యామ్లీస్ కానీ వచ్చా అది ఒక ప్లేస్లో. సో అక్కడి నుంచి పక్కనే అని చెప్పి చైనా టౌన్ వచ్చా. చైనా టౌన్ వచ్చేసి టోటన్హామ్ కోర్ట్ రోడ్ అనేసి, M&Ms అండ్ లెగో పక్కనే అని చెప్పేసి వచ్చా. అది వచ్చేసి లెస్టర్ స్క్వేర్లో. అలా అలా తిరుక్కుంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. ఇక్కడ
సో నేను మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళి చైనాటౌన్ బేకరీకి వెళ్ళి కొన్ని బేకరీ స్టఫ్ కొనుక్కొని ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళాక మీకు చూపిస్తాను ఏం కొనుక్కున్నానో. సీ యూ అట్ హోమ్. హలో, ఇంటికి వచ్చేసాను నేను. ఇప్పుడు నేను తెచ్చుకున్నది చూపిస్తాను. ఫస్ట్ కొరియన్ సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నది చూపిస్తాను. నూడిల్స్ తెచ్చుకున్నాను అనమాట, ఏం లేదు. ఇది ఫస్ట్ది, ఇది ఒక టైప్ ఆఫ్ నూడిల్స్, బ్లాక్ సోయాబీన్ ఫ్లేవర్ అనమాట. ఇది బాగుంటాయి, ఒకసారి ట్రై చేశాను నేను, అందుకని ఫుల్ ప్యాక్ తెచ్చేసుకున్నా. నెక్స్ట్ షిన్ రామ్యన్, ఇది కూడా బాగుంటాయి, అందుకని ఫుల్ ప్యాక్ తెచ్చుకున్నాను. ఆ తర్వాత బుల్డాక్, ఇది ట్రై చేశాను. ఇంకో ఫ్లేవర్ కూడా తెచ్చుకున్నాను అనమాట, ఈ ఫ్లేవర్ ట్రై చేయలేదు, అందుకని ఇది ఇంకొకటి తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఇది చాక్లెట్ ఫ్లేవర్, ఇంకో షాప్లో కూడా వెతికాను, ఆ షాప్లో కూడా లేదు, అందుకని ఓన్లీ స్ట్రాబెర్రీ తెచ్చుకున్నాను. చూపిస్తాను. ఇలా జస్ట్ 2 ప్యాక్స్ వస్తాయి. ఇలా స్టిక్లా ఉంటుంది, ప్రెట్జిల్స్ అనమాట, స్టిక్ షేప్లో ఉంటాయి, లోపల స్ట్రాబెర్రీ ఫిల్లింగ్ ఉంటుంది, ఫ్లేవర్. బాగున్నాయి. ఇప్పుడు చైనాటౌన్ బేకరీ నుంచి తెచ్చుకునే చూపిస్తా. పందన్ కేక్, అండ్ చికెన్ ఫ్లాస్ బన్ లోపల జస్ట్ కొంచెం చికెన్ కర్రీలా ఉంటుంది, మనం తినగలిగేలా ఉంటుంది. ఈ మోస్ట్లీ ఇది ఇంకొకటి ఉంటుంది చాక్లెట్ స్విస్ రోల్ అని, అది మరీ ఎక్కువైపోతుంది నాకు, అందుకని తెచ్చుకోలేదు ఇప్పుడు. ఇదన్నమాట, ఓపెన్ చేసి చూపిస్తాను నేను. ఇదిగోండి లోపల చికెన్. చూడండి, అండ్ వీటి మధ్యలో లైట్గా చిన్న లేయర్ ఆఫ్ క్రీమ్ ఉంటుంది, వెరీ లైట్, స్పంజ్లా ఉంటుంది అసలు. షిఫాన్ కేక్స్ అంటారు వీటిని.
పందన్ కేక్ ట్రై చేయండి, కుదిరితే బాగుంటుంది. అంతే అనమాట ఈ చైనా టౌన్ వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.